థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం వంశీ గారు. నమస్కారం. పిల్లలు చదివిన దాన్ని ఒక 2 days తర్వాత మర్చిపోతూ ఉంటారు. అవును. ఎలాంటి కారణాల వల్ల పిల్లలు మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంటారు? ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్క పిల్లలది ఇదే సమస్య ఉంది. అవును. ఒక 2 days తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమేమో అన్న దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. అవును. ఆ కాన్సెప్ట్ని కూడా ఎలా దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఎస్ సార్. ఇప్పుడు మామూలుగా మర్చిపోవడం అనేది సర్వసాధారణంగా అందరికీ జరిగే విషయమే సార్ అది. కాకపోతే నిజానికి ఈ మర్చిపోవడం అనేది ఒక వరం, దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పొచ్చు సార్ మనం. ఎందుకంటే మన జీవితంలో మనకు కొన్ని ఇప్పుడు ఆనందకరమైన సన్నివేశాలు ఉంటాయి, కొన్ని బాధాకరమైన సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ బాధాకరమైన సన్నివేశాలని మనం మర్చిపోలేమంటే మన లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఈ మర్చిపోవడం అనేది ఎవరికి శాపం అంటే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా అది ఒక శాపంగా మారిపోయింది సార్ ఇప్పుడు. కాబట్టి మర్చిపోవడం వల్ల వాళ్ళు చాలా కోల్పోతున్నారు. ఎంత చదివినా కూడా ఒక డిసప్పాయింట్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు సార్ స్టూడెంట్స్. అయితే ఈ మర్చిపోవడంని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం సార్. షూర్. అయితే మనకు ఎబ్బింగ్హాస్ అనే ఒక సైకాలజిస్ట్ చెప్తాడు సార్, ఒక స్టూడెంట్ ఒక రోజులో ఎంత మర్చిపోతాడు, ఒక నెలలో ఎంత మర్చిపోతాడు అనేది క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టూడెంట్ అనుకుంటే నేను ఇప్పుడు చెప్పేది మీకు ఇమీడియట్గా అయితే 100% గుర్తుంటుంది, జస్ట్ ఒక 1 minute వరకు అయితే. కానీ ఎప్పుడైతే ఒక 20 minutes వరకు అంటే ఒక 20 minutes తర్వాత వాళ్ళకి జస్ట్ 58% మాత్రమే గుర్తుంటుంది, రిమైనింగ్ మర్చిపోతుంటారు. అలాగే ఒక 1 hour తర్వాత చూసుకుంటే కేవలం 44% మాత్రమే గుర్తుంటుంది. అలా మనం ఒక రోజుకు తీసుకుంటే జస్ట్ 33% మాత్రమే గుర్తుంటుంది, రిమైనింగ్ మర్చిపోతారు సార్. సేమ్ అలాగే ఒక 1 monthకి తీసుకుంటే 21% మాత్రమే గుర్తుంటుంది, రిమైనింగ్ మర్చిపోతారు. ఇది ఎబ్బింగ్హాస్ అనే ఒక సైకాలజిస్ట్ పిల్లల యొక్క ఫర్గెటింగ్ కర్వ్ అంటారు దీన్ని. అంటే మర్చిపోయే స్థాయి ఎలా ఉంటుంది అనేది దీని గురించి చెప్పారు సార్. అయితే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా ప్రతి ఒక్క లోపల జరుగుతుంది సార్. కాకపోతే దీన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో ఈ టెక్నిక్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా హెల్ప్ అవుతుంది. అయితే మన బ్రెయిన్ పరంగా ఒక ఫార్ములా ఉంటుంది సార్, అదేంటంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. అంటే మనం ఒకవేళ దాన్ని మన బ్రెయిన్ని వాడితే అది మనకు యూస్ఫుల్, లేదు అనుకుంటే మన స్మృతి చిహ్నాలు అంటారు, అంటే న్యూరాన్స్ అనేది చనిపోతాయని చెప్తారు. అంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, వాడండి లేదంటే కోల్పోతారనే ఫార్ములా మన బ్రెయిన్కి వర్తిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పే టెక్నిక్ పేరే స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ సార్. ఇది ఈ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు 1 day చదువుతారు, 2nd day వచ్చేసరికి మమ్మీ డాడీకి చెప్తుంటారు, నిన్ననే చదివావు మళ్ళీ ఎందుకు మర్చిపోయాను. మమ్మీ డాడీ అడిగితే అవును నేను కూడా చదివాను, ఆయన కూడా మర్చిపోతాను. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలామంది చెప్తుంటారు, మా పిల్లలు మా ముందే చదివారు సార్, మేము అడిగినప్పుడు ఓపెన్గా చెప్పారు మాకు, కానీ ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేయలేకపోయారని చెప్తుంటారు. ఇది ఒక్క టెక్నిక్ చాలు ప్రతి ఒక్కరిని ఈజీగా ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పొచ్చు సార్. ఫస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ఏ సబ్జెక్ట్ అయినా సరే మర్చిపోకుండా ఉండాలంటే జస్ట్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఒక 7 days ఎగ్జాంపుల్గా తీసుకొని 1 day ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక టాపిక్ లేదంటే ఒక లెసన్ ఏదైనా సరే ఫస్ట్ డే తీసుకొని చదవండి. మీరు సబ్జెక్ట్ పరంగా టైం టేబుల్ సెట్ చేసుకొని 1 day 1 lesson చదువుతారు. ఇప్పుడు Day 2 ఏం చేయండి అంటే ఫస్ట్ లెసన్ని మళ్ళీ ఒకసారి చదవండి. నిన్న ఏదైతే చదివారో Day 2 రోజు కూడా Day 1 చదివింది ఒకసారి చదివి తర్వాత చదివి ఇన్ ద సెన్స్ ఒకసారి రివైజ్ చేసి Day 2ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ Day 3 ఏం చేయాలంటే మళ్ళీ Day 1 రోజు చదివింది ఒకసారి రివైజ్ చేయాలి, మళ్ళీ Day 2 చదివింది కూడా ఒకసారి రివైజ్ చేయాలి. Day 3 థర్డ్ లెసన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి, అది Day 3లో. నెక్స్ట్ Day 4 ఏం చేయాలంటే ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ చదివి అంటే ఈ 3 lessonsని చదివి 4th లెసన్ని ఆ రోజు స్టార్ట్ చేయాలి. ఈ టెక్నిక్ నుంచి ఏమైతుందంటే ఇప్పుడు ఒక లెసన్ని ఎన్ని రోజులు చదివారు చూడండి సార్ ఒకసారి. ఫస్ట్ లెసన్ని 1 year అని ఉంది కదా, ఫస్ట్ లెసన్ అది. ఆ ఫస్ట్ లెసన్ని వరుసగా 4 రోజులు చదివారు. అవును. నెక్స్ట్ సెకండ్ లెసన్ని ఒకవేళ ఓన్లీ మనం 4 days వరకే తీసుకుంటే ఫస్ట్ లెసన్ని 4 days చదివారు, సెకండ్ లెసన్ని 3 days చదివారు, థర్డ్ లెసన్ని 2 days చదివారు, 4th లెసన్ని 1 day చదివారు ఆ రోజు, ఎందుకంటే అది Day 4 కాబట్టి. ఇలా ప్రతిరోజు ఇది సేమ్ ప్యాటర్నే మనం కంటిన్యూ చేయాలన్నమాట స్టూడెంట్స్ లోపల. ఇప్పుడు మన బ్రెయిన్లో ఒకరోజు చదివింది ఆ రోజుకు ఈజీ గుర్తుంటుంది, ఎందుకంటే వాళ్ళు రూట్ మెథడ్ యూజ్ చేస్తారు చాలామంది స్టూడెంట్స్ కాబట్టి. ఆ బట్టి విధానంలో ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ రోజుకి బాగానే ఉంటుంది, కానీ ఆ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా 2-3 days టైం తీసుకోవాలి. అలా టైం తీసుకోవడం కోసం ఈ స్పేస్డ్ రిపిటేషన్ టెక్నిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక లెసన్ కావచ్చు, అది ఒక క్వశ్చన్ కావచ్చు, మీరు 4 days చదువుతారు. నెక్స్ట్ సెకండ్ చూడండి సార్, Day 5 కూడా అప్పుడు ఫస్ట్ లెసన్ అప్పుడు వదిలేస్తారు, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 4th లెసన్, 5th లెసన్ మాత్రమే చదువుతారు Day 5 రోజు. సేమ్ అలాగే Day 6 రోజు థర్డ్ లెసన్, 4th లెసన్, 5th లెసన్, 6th లెసన్. ఇలా ప్రతి లెసన్ కావచ్చు, ప్రతి క్వశ్చన్ కావచ్చు, ప్రతిరోజు అంటే ఒక్కరోజు చదివి వదిలేస్తే మర్చిపోతారు. దాన్ని రిపీటెడ్గా 4 days ఎప్పుడైతే రిపీట్ చేస్తారో అది మన సబ్కాన్షియస్గా ఫీడ్ అవుతుంది. అప్పుడు దాన్ని మర్చిపోకుండా ఈజీగా గుర్తు చేస్తారు. కామన్గా
చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒకసారి ఒక టాపిక్ చదువుతారు, నెక్స్ట్ సెకండ్ డే థర్డ్ డే ఆ టాపిక్ని అస్సలు ముట్టుకోరు. నెక్స్ట్ థర్డ్ డే ఫోర్త్ డే వచ్చి చెక్ చేస్తే వెంటనే ఆ టాపిక్ మర్చిపోయిన ఫీల్ వీళ్ళకు ఉంటుంది. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పేస్ రెప్యుటేషన్ టెక్నిక్ వరల్డ్ వైజ్గా ప్రతి ఒక్కరు సైంటిఫికల్గా ప్రూవ్ అయినటువంటి టెక్నిక్. అంటే మీరు ఒక లెసన్ కావచ్చు, ఒక క్వశ్చన్ కావచ్చు, మీకు కంటిన్యూగా దాన్ని 4 days రిపీట్ చేస్తే దాన్ని మర్చిపోకుండా ఉంటారు. చాలామంది స్టూడెంట్స్కి ఈ విషయం తెలియక 1 day 2 day చదివి తర్వాత తీసేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఫాలో అయిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 20 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకోవాలి. 20 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఆ 5 minutes బ్రేక్ అనేది మళ్ళీ టీవీలకు లేకుంటే వేరే బయటికి వెళ్ళడం కాకుండా జస్ట్ వాకింగ్ మెడిటేషన్ అంటే చేసుకొని తిరిగి 5 minutes వచ్చిన తర్వాత ఏదైతే 20 minutes చదువుతారో ఆ 20 minutes చదివిన దాన్ని ఒక 5 minutes విజువలైజేషన్ చేసుకోవాలి. అప్పుడు విజువలైజేషన్ చేసుకుంటే వాళ్ళకి అప్పుడు క్లారిటీ వస్తుంది, నేను చదివింది నాకు క్లియర్గా అర్థమైందా, క్లియర్గా వచ్చిందని. చాలామంది ఈ 20 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ విజువలైజేషన్ ప్రాసెస్లోనే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ కంటెంట్ నాకు వచ్చిందా లేదా అనేది. చాలామంది ఈ పాయింట్ మిస్ చేస్తారు. వీళ్ళు డైరెక్ట్ ఎక్కడ అంటే ఎగ్జామ్ హాల్లో గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మర్చిపోయే పర్సెంటేజ్ ఎక్కువైతుంది. కాబట్టి ఈ స్పేషియల్ రెప్యుటేషన్ టెక్నిక్ వాడుతూ జస్ట్ 20 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకోవడం, ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈజీగా ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. నిజంగా టెక్నిక్ చిన్నవి అయినా సరే ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పెద్ద రిజల్ట్ చూస్తాము. పిల్లలకి మీలాంటి ఒక్కొక్క మెంటర్, గైడ్, కోచ్ అవసరం కూడాను. వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నాం లేదంటే క్లాసెస్ చూడడం. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఆ ప్రాసెస్ ఏంటి? ఎస్ సార్, ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మన టీం డీటెయిల్స్ ఇస్తున్నారు. దెన్ ఎవరికైనా మెమరీ స్కిల్స్, దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ టైం కాబట్టి స్పీడ్ రీడింగ్ కోర్స్ 2 కోర్సెస్ని కూడా మనం 7 days పాటు అందిస్తున్నాం సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో సేమ్. ఇంకా ఎవరికైనా మా పిల్లలు ఆన్లైన్లో వినరు అనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా కూడా మన ఆఫ్లైన్లో హైదరాబాద్లోనే ఆఫ్లైన్ వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే ఇప్పుడు క్లాస్ వచ్చేసి December 15th రోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మెమరీ పవర్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే, లేదు మీ పిల్లలు ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, భయపడుతున్నారు, చదివింది గుర్తుంచుకోలేకపోతున్నారు, ఆ పరిస్థితిలో కనుక మీరుంటే ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ప్రతి స్కూల్, కాలేజ్లో ఒక మెంటర్, గైడ్, కోచ్ లాగా ఈరోజు మనకి వంశీ గారు చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో క్లాసెస్ ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. December 15th నుంచి క్లాసెస్ ఉంటాయి. ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.